ఓకే. చెప్పమ్మా. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ. అయితే ఏంటంటే సార్, బయట ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా బాగా తొక్కిసలాటలు అలా జరుగుతూ ఉన్నాయి. మరి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటారా? ఇది ప్రపంచ యుద్ధం కాదమ్మా, ఆధిపత్య యుద్ధాలు ఇవన్నీ. ఓకే. ఒక్కొక్క దేశం ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలు. ప్రపంచ యుద్ధాలు రావు అసలు. ప్రపంచ యుద్ధాలు కొని తెచ్చుకునేంత అమాయక దేశాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అమ్ముకోవటం కోసం కానీ, వాళ్ళు వేరొక దేశం మీద ఆ, వాళ్ళ యొక్క ఆధిపత్యం తెచ్చుకోవడానికి కానీ చేస్తున్న యుద్ధాలు ఇవి. నిజంగా యుద్ధాలు తలెత్తితే 2-3 దేశాలతోనే ఆగిపోతాయి. ఎందుకంటే ప్రపంచ యుద్ధం అంటూ వస్తే మానవాళి వినాశనం తప్పదు. ఈ వినాశనం యొక్క కోరిక ఎవరికీ లేదు. ఒకవేళ అట్లాగా ఏదైనా దేశం న్యూక్లియర్ వెపన్స్ వాడినట్లయితే ఆ దేశం చరిత్రలో మిగిలిపోతుంది. యుద్ధం కావాలని ఎవరు కోరుకోరు అసలు. ఏదో ఒక టైంలో స్టార్ట్ చేసినప్పటికీ కూడా దాన్ని ఎక్కడో చోట క్లోజ్ చేస్తారు తప్పనిసరిగా. ప్రపంచ యుద్ధం అంటూ ఇంకొకసారి రాదు. వస్తే మనం ఇలా ఉండం. సో రాకూడదనే కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.